టీవీఎస్ విక్టర్ ఇది అనేది ఇక్కడ ఆయిల్ స్టెడ్ అనేది టీవీఎస్ విక్టర్ ఇక్కడ ఆయిల్ స్టెడ్ అనేది ఓవర్ థ్రెడ్డింగ్ చేయడం వల్ల పోవడం వల్ల ఆయిల్ అనేది బయటికి మొత్తం పంప్ అనేది బయటకు కొట్టడం వల్ల పిస్టన్ ఈ విధంగా అయిపోయింది. ఇది చేంజ్ 5-6 నెలలు అవుతుంది. అంటే బండి టైట్ చేసేటప్పుడు ఏమైంది అంటే ఇక్కడ ఉన్న స్టెడ్ ఆయిల్ పంప్ సైడ్ ఇక్కడ స్టెడ్ అనేది లూజ్ కావడం వల్ల దీని థ్రెడ్డింగ్ మొత్తం పోయింది. ఎట్లా పోయింది అని అంటే దీనికి వచ్చేసి ఇలాంటి వాచర్ పైన ఇలాంటి వాచర్ వేయాలి, కానీ దీనికి బదులు ఈ వాచర్ వేసారు. దానికి చాలా డిఫరెంట్. అంటే ఏమవుతుంది, దీని పైన టైట్ అయితే బాగా లోపలికి పోయి ఇది ఎంత ఉంది క్వాంటిటీ, ఇది ఎట్లా ఉంది క్వాంటిటీ, ఈ క్వాంటిటీ అనేది ఇది వేయాల్సిన వాచర్ వేయడం వల్ల ఎక్కువ లోపలికి పోవడం వల్ల ఇది ఏమైంది అంటే దీనిలో ఉన్న థ్రెడ్డింగ్ అనేది కట్ అయిపోయి ఈ స్టెడ్ అనేది బలం లేకపోవడం వల్ల ఈ ప్లేస్ నుంచి ఆయిల్ అనేది మొత్తం ఈ సైడ్ నుంచి ఆయిల్ అనేది మొత్తం కారడం జరిగింది. ఇట్లా ఏమైంది అంటే ఇంజన్కి రావడం జరిగింది. అంటే స్టెడ్ ఎక్కించేటప్పుడే ఎవరైనా కూడా ఒకసారి స్టెడ్ బరాబర్ చూసుకోవాలి. దీన్ని చేయడం వల్ల ఇప్పుడు కస్టమర్ అనవసరంగా లాస్. బరాబర్ చేసారు, మంచిగా ఉన్నాయి కాబట్టి ఆయిల్ లీక్ అవడం వల్ల పిస్టన్ కొట్టేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ అదనంగా కస్టమర్ లాసా. అట్లా చేంజ్ చేయాలంటే మనమే చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ స్టెడ్ను బరాబర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ